జీవ వైవిధ్యానికి చిరునామా పచ్చని అందాలకు నెలవైన నల్లమల అడవి ప్రస్తుతం పక్షుల కిలకిల రావాలతోటి కొత్త శోభను సంతరించుకుంది. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో కార్తీక మాసం ఆరంభంతో సుదూర దేశాల నుంచి అతిథులు మన నల్లమలకు క్యూ కడుతున్నారు. ఇవి మామూలు అతిథులు కాదు, ప్రపంచంలోని అత్యంత అరుదైన అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న వలస పక్షులు. ముఖ్యంగా పెయింటెడ్ స్ట్రోక్గా పిలువబడే ఆ అద్భుతమైన పక్షుల సమూహం నల్లమల అందాన్ని, కృష్ణానదీ తీరాన్ని తమ పునరుత్పత్తి కేంద్రంగా ఎంచుకున్నాయి. అయితే ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు నల్లమల అభయారణ్య పరిసరాల్లో అరుదైన అతిథుల సందడి మొదలైంది. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న కొంగ జాతులకెల్లా అతి పెద్దదిగా పేరొందిన ఈ పెయింటెడ్ స్ట్రోక్ పక్షులు ఈసారి వేల సంఖ్యలో వలస వచ్చాయి. రష్యా, సైబీరియా, హిమాలయాల ఉత్తర దక్షిణ ప్రాంతాల నుంచి వేలాది మైళ్ళు ప్రయాణించి ఈ పక్షులు భారత ఉపఖండంలో అడుగుపెట్టాయి. ఈ ఏడాది అధిక వర్షాలు నల్లమలలోని నీటి వనరులను నింపడంతో ఇక్కడి వాతావరణం వీటికి మరింత అనుకూలంగా మారింది. సుమారు 3 అడుగుల ఎత్తు, 3.5 కిలోల బరువు ఉండే ఈ పక్షులు కృష్ణానదీ తీరం, సంగమేశ్వర క్షేత్రం, వెలుగోడు జలాశయం, భావనాసి నదీ తీరం, సిద్ధాపురం చెరువు ప్రాంతాలను తమ నివాసాలుగా మార్చుకున్నాయి. రాబోయే 4 నెలలు అంటే మార్చి వరకు ఈ పక్షులు మనకు గెస్టులాగా ఇక్కడే ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు, ముళ్ళ తుమ్మ చెట్లను ఎంచుకొని గూళ్ళు కట్టుకుని గూళ్ళు పెట్టి సంతానోత్పత్తి జరుపుతాయి. నదీ తీరాల్లో చేపలు, నీటి కీటకాలు, నాచును ఆహారంగా తీసుకుని పిల్లలు రెక్కలు వచ్చాక మార్చి మాసంలో తమ సొంత ప్రాంతాలకు వెనుదిరుగుతాయి. అందుకే అంతరించిపోయే జాబితాలో ఉన్న ఈ వలస పక్షులకు నల్లమల్లోని ఆత్మకూరు పెద్ద పులుల అభయారణ్యం ప్రాంతమైంది. అత్యంత ముఖ్యమైన పక్షుల ప్రాంతంగా మారిందని నాగార్జున సాగర్, శ్రీశైలం అభయారణ్యం అధికారులు కేంద్రానికి నివేదికలు పంపారు.